నీళ్లు లేవంట, వాళ్ళ బతుకులు అదోగతంట. ఆదుకునే నాదుడే లేడంట. విదేశాల నుండి విమానాలలో బొంబాయికి వచ్చేటోళ్ళు ఈ 100,000 గుడిసెలు చూస్తూ ఉంటారు. సిగ్గుసరం లేని బుద్ధి లేని ఇండియా అంటారంట. అందుకే పాటాపాటి మచ్చన్న వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే ఈ గుడిసెల స్థానంలో మంచి మంచి బిల్డింగ్లు కట్టిస్తారంట. బొంబాయి ఎయిర్పోర్టు పక్కన ఉన్న కార్మికులకు పని కల్పించి నెలకు 30,000 జీతం ఇస్తాడంట. పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తానే ఉంటాడంట. ఇండియాలో గుడిసెలన్నీ రేకుల రూములన్నీ చాలా అవసాన దశలో కొట్టుమిట్టాడుతున్నాయంట. ఒక చోట 100 గుడిసెలో 1000 గుడిసెలో ఉంటే ఒక్క గుడిసె తగలబడితే నీళ్ళ ఫైర్ ఇంజన్ వచ్చేలోపు మిగతా 100 గుడిసెలు కాలి బూడిదై మసైపోతాయంట. అందుకే పాటాపాటి పుట్టింది, ప్రజల కష్టాల కొరకే పాటపాటి పుట్టింది. హైదరాబాదులో సైదాబాదులో సింగరేణి కాలనీలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో గుడిసెలన్నీ కాలిపాయే. అందులో దాచుకున్న డబ్బులన్నీ మాడి మసైపాయే. అందుకే గుడిసెలు వేసుకోవడం నిషేధిస్తామాయే. వాటి స్థానంలో బంగ్లాలు కట్టిస్తామాయే. అందరికీ 25 ఏళ్ల వరకు చదువు చెప్పిస్తామాయే. తెలంగాణ ప్రజలందరికీ తా నేర్పిస్తామాయే. తెలంగాణ మహిళలందరికీ కారు కొనిచ్చి ఉచితంగా డ్రైవింగ్ నేర్పిస్తామాయే. తెలంగాణ మహిళలందరికీ 2 తులాలు ఉచితంగా బంగారం కొనిచ్చి ఇస్తామాయే. అందుకే మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించండాయే.